హాయ్, దిస్ ఈస్ ఇంద్రజ. వెల్కమ్ టు మనోనేత్రం. మన చుట్టూ ఉన్న మనుషులను చూస్తే కొందరు కోపంగా స్పందిస్తారు, కొందరు మౌనంగా ఉంటారు, ఇంకొందరు చాలా సానుకూలంగా ప్రవర్తిస్తుంటారు. అయితే ఈ ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆలోచనలు, భావోద్వేగాలు మన ప్రవర్తనపై ఎలా ప్రభావం చూపుతాయి? మనోవిజ్ఞాన శాస్త్రం ఈ ప్రవర్తనను ఎలా వివరిస్తుంది? ఈరోజు మనోనేత్రం కార్యక్రమంలో మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తన అనే అంశం గురించి సులభంగా స్పష్టంగా తెలుసుకునేందుకు మనతో కలిసి ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఎం శైలజ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్, నమస్తే మేడం. అసలు మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తన అంటే ఏంటి మేడం? బిహేవియర్, యాక్షన్, రియాక్షన్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం విచ్ కెన్ బి అబ్జర్వ్డ్, మెజర్డ్ అండ్ ఇన్ఫర్డ్. అంటే ఎలాగంటే వాట్ వీ డూ, హౌ వి రియాక్ట్ అండ్ హౌ వి రెస్పాండ్. ఒక సిచ్యువేషన్కి మనం ఎలా చేస్తాము, యాక్షన్, దానికి ఎలా స్పందిస్తాము, ఎలా రియాక్ట్ అవుతాము, దాని యొక్క మన థింకింగ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. దీనికి మెయిన్గా రీజన్ వచ్చేసి బిహేవియర్కి మెయిన్ రూట్ కాజ్ వచ్చేసి మన థాట్స్ అండ్ ఫీలింగ్. యాక్చువల్గా థాట్స్ అండ్ ఫీలింగ్స్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ it provides the insight of the psychological reasonable insight of attitudes and values. Human behavior is shaped in the psychological trait of personality traits. It differs from person to person. Adi every same andariki person ki oke rakamena pravartana teeru undadu. It differs from person to person based on their action and situations. ఎస్, ఓకే. మన మానవ ప్రవర్తనకు మూలం ఏమిటి మేడం? నేను చెప్పాను కదా, థాట్స్ అండ్ ఫీలింగ్స్, మన ఆలోచన విధానము, దానికి మనను ఫీల్ అయ్యే విధానాన్ని బట్టే మన యొక్క ప్రవర్తన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఓకే. మరి ప్రవర్తన యొక్క లక్షణాలు అంటే ఏమిటి మేడం? క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అసలు? క్యారెక్టరిస్టిక్స్ అంటే దీని యొక్క మెయిన్గా వచ్చేసి ప్రవర్తనని మనము ఇట్ ఈజ్ అబ్జర్వబుల్. మనం ప్రవర్తనని అబ్జర్వ్ చేయొచ్చు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. డైరెక్ట్లీ ఏంటంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మనం ఏదన్నా వాకింగ్, రన్నింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటాం, దట్ కెన్ బి సీన్. కొన్ని ప్రవర్తనలు, కొన్ని ఇన్సిడెంట్స్ వి కాంట్ సీ, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను, అలాంటివి అవి కూడా ఇట్ కమ్స్ అండర్ బిహేవియర్ ఓన్లీ. సెకండ్ థింగ్ వచ్చేసి గోల్ ఓరియంటెడ్గా ఉంటుంది. గోల్ ఓరియంటెడ్ అంటే బిహేవియర్ ఇట్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ అచీవింగ్ ద పర్పస్. మన పర్పస్ ఏదైతే మనం సెట్ చేస్తున్నామో దాన్ని అచీవ్ చేయడానికి మనం పెట్టుకునే గోల్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి ఎగ్జామ్లో అనుకున్నప్పుడు మనం దానికోసం ఒక పర్పస్ఫుల్గా దాన్ని మనం చేస్తూ ఉంటాము. థర్డ్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ మోటివేటెడ్ అంటే కొన్ని అవసరాలు, నీడ్స్ అండ్ డిజైర్స్, అలాంటి వాటి నుంచి అది కూడా ఒక టైప్ ఆఫ్ బిహేవియర్. నెక్స్ట్ ఇన్నేట్ అండ్ లెర్నింగ్. అంటే ఇన్నేట్ అంటే కొన్ని మన పుట్టుకతో వస్తూ ఉంటాయి. బై బర్త్ వీ గెట్ ఇట్. అంటే ఇప్పుడు మన కొన్ని రెస్పాన్సెస్, రిఫ్లెక్సెస్ ఉంటాయి. ఇప్పుడు కళ్ళు అర్పటాలు ఇట్లాంటివన్నీ కూడా అది బై బర్త్ మనకి వస్తున్న కొన్ని, అవి మన అంతటా మనం చేసేవి కాదు. లెర్నింగ్ బిహేవియర్ అంటే మనము కొన్ని త్రూ లాంగ్వేజెస్, త్రూ హ్యాబిట్స్ ద్వారా కొన్ని మనం నేర్చుకుంటాము. దిస్ ఆల్సో కమ్స్ అండర్ బిహేవియర్ ఓన్లీ. నెక్స్ట్ డైనమిక్ అంటే కొన్ని చేంజ్ మన ఏజ్తో పాటు, జరుగుతున్న సిచ్యువేషన్స్తో పాటు, మన ఎన్వైర్న్మెంట్తో పాటు, వీటితో పాటు కొన్ని చేంజెస్ జరుగుతుంటాయి బిహేవియర్లో. దిస్ ఇస్ ఆల్సో బిహేవియర్ ఓన్లీ అగైన్. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ బై ద సొసైటీ. సొసైటీ బేస్డ్ ఆన్ ద సొసైటీ, మన చుట్టూ జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీద కానీ ఇవన్నీ కూడా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇస్ ఇంటిగ్రేషన్ అంటే మన కల్చర్, మనం ఫాలో అయ్యే కల్చర్ విధానము, మనం డైలీ మన చుట్టుపక్కల జరిగే ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా మన మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. దీస్ అండ్ ఆల్ కమ్స్ అండర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిహేవియర్. ఓకే మేడం. మరి ప్రవర్తనలో ఎన్ని రకాలు ఉన్నాయి మేడం? ప్రవర్తనలో చెప్పాలంటే వన్ ఈజ్ ఓవర్ట్ బిహేవియర్. అంటే దట్ కెన్ బి సీన్ డైరెక్ట్లీ. ఇప్పుడు నేను మాట్లాడేది, చూసేది, చేసేది యాక్టివిటీ ఇదంతా డైరెక్ట్గా కనపడదు. కోవర్ట్ బిహేవియర్ అంటే ఇట్ కాన్ బి సీన్,
ఇప్పుడు నేను ఆలోచించేది, నేను ఫీల్ అయ్యేది అది కనబడదు, బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ బిహేవియర్. దీంట్లో వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ అని ఉంటుంది. వాలంటరీ అంటే నేను ద యాక్షన్ విచ్ ఐ చూస్ టు డూ ఇట్. నేను ఇప్పుడు చెయ్యాలి, నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను కాబట్టి చేస్తున్నాను. ఇట్ ఈస్ వాలంటరీ యాక్షన్. అదొక టైప్ ఆఫ్ బిహేవియర్. ఇన్వాలంటరీ అంటే ఇప్పుడు నా లోపల హార్ట్ బీట్ కొట్టుకుంటుంది, అది నేను చెప్తేనో చెప్పకపోయినా జరుగుతూ ఉంటుంది. కొన్ని ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేది మన బాడీలో జరుగుతూ ఉంటాయి, బట్ దట్ ఈస్ ఆల్సో ఇట్స్ అ టైప్ ఆఫ్ ఎ బిహేవియర్ ఓన్లీ. స్వెట్టింగ్, మనకు చెమట పట్టేస్తూ ఉంటుంది మనము ఏదన్నా టెన్షన్ పడుతున్నప్పుడు, కానీ ఇవన్నీ ఇన్వాలంటరీగా జరిగే ఇన్సిడెంట్స్. నెక్స్ట్ అడాప్టివ్ బిహేవియర్ అంటే కొన్ని జరుగుతున్న సిచ్యువేషన్స్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనల్ని మనము నేర్చుకోవటం. ఇప్పుడు కొత్తగా స్కూల్లో జాయిన్ అయ్యాను. స్కూల్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని పరిచయం చేసుకునేటప్పుడు కానీ వాళ్ళతో మూవ్ అయ్యే తీరు, ఇదంతా కూడా అడాప్టివ్ బిహేవియర్ అంటారు. అదే మరి మాల్ అడాప్టివ్ బిహేవియర్ అంటే మళ్ళీ దాంట్లో కొంచెం అగ్రెసివ్గా అక్కడున్న సిచ్యువేషన్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తూ కొంచెం ఒక రకమైన ఆందోళనకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయటం. అది కూడా ఒక టైప్ ఆఫ్ బిహేవియర్. ఎస్ మేడం, మరి మన ప్రవర్తనపై ఎక్కువగా ప్రభావం చూపేది ఏంటి మేడం? ఆలోచన విధానమా, భావోద్వేగాల, అలాగే అనుభవాల, ఏది ప్రభావం ఎక్కువ చూపుతుంది? అన్నీ చూపుతాయండి. మన బిహేవియర్ పట్ల మన థాట్స్, మన ఫీలింగ్స్ అండ్ మన జరిగిన పాస్ట్ ఇన్సిడెంట్స్, ఇవన్నీ కూడా దాన్ని బేస్ చేసుకొని మన బిహేవియర్ ఉంటుంది. మన థాట్స్ దిస్ ప్లేస్ ఎ మోర్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బిహేవియర్. అది కూడా జరుగుతున్న సిచ్యువేషన్ని బట్టి, అంతకుముందు జరిగిన సిచ్యువేషన్కి దీనికి అనలైజ్ చేసుకుంటూ చేంజ్ చేస్తుంది బిహేవియర్ ఆల్సో అగైన్ మళ్ళీ. ఎస్ మేడం, మన ప్రవర్తన యొక్క ముఖ్య భాగాలు ఏంటి, అంటే కాంపోనెంట్స్ ఏం మేడం? మెయిన్ కాంపోనెంట్స్ వచ్చి వన్ థింగ్, వాట్ ఐ డూ అనేది మెయిన్ యాక్షన్. అది అబ్జర్వబుల్. దాన్ని మనము మెజర్ చేస్తాము, మనం మెజర్ చేసేదిలాగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్, సెకండ్ వన్ ఈజ్ వాట్ ఐ థింక్. నేను ఎలా తింది, కాగ్నిటివ్ ప్రాసెస్ అంటారు దీన్ని. మనం చేసే ప్రతి బిహేవియర్ వెనకాల మన ఆలోచన విధానమే మెయిన్ రీజన్. ఇప్పుడు అంతకుముందు జరిగిన సన్నివేశాలన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళతో అలా బిహేవ్ చేశాము, వాళ్ళు అలా చేశారని చెప్పి అన్నీ మైండ్లో స్టోర్ అయి ఉంటాయి కదా. ఆ స్టోర్ అయిన దాన్ని బట్టి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేదాన్ని అంతా కూడా థాట్ ప్రాసెసే చేస్తుంది. నెక్స్ట్ నా ఎమోషనల్ ఫీలింగ్, అది ఫియరా, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి అది ఫియరా, హ్యాపీనెస్, జాయా, లేకపోతే యాంగరా అనే వాట్ ఐ ఫీల్ అనేది ఈ 3 మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ బిహేవియర్. మనం ఒకే సిచ్యువేషన్లో ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒకరు ఒకలా స్పందిస్తారు, ఇంకొకరు ఇంకొకలా స్పందిస్తారు. ఎందుకు మేడం? దీనికి గల కారణం ఏమిటి? ఒకే ఫ్యామిలీలో మెంబర్స్ని తీసుకున్నా దే డోంట్ థింక్ ఇన్ ద సేమ్ వే. ఒక అక్క తమ్ముడైనా, ఈవెన్ మదర్ అండ్ చైల్డ్ అయినా, దే డోంట్ థింక్ ఇన్ ద సేమ్ వే. ఎందుకంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు అండర్స్టాండింగ్ కెపాసిటీని బట్టి డెవలప్ అవుతుంది. అది ఒక సిచ్యువేషన్ మనం అర్థం చేసుకున్న తీరుని బట్టే మన బిహేవియర్ ఉంటుంది. ఒక సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హారర్ మూవీ చూస్తున్నప్పుడు ఒకే ఇంట్లో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ తీసుకుంటున్నప్పుడు అక్క ఏమో సిచ్యువేషన్ని భయపడుతూ ఉంటుంది, బ్రదర్ ఏమో ఆ హారర్ సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంటే తను చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంటో ఏదైనా తన్ని ఇంపాక్ట్ చేస్తూ ఆ సిచ్యువేషన్ తను భయపడింది. ఈ తమ్ముడికి ఏంటంటే దాని మీద ఎటువంటి అంతకుముందు జరిగిన పాస్ట్ ఇన్సిడెంట్స్ కానీ ఏమీ లేకపోవచ్చు, జరిగి ఉండొచ్చు. తను ఏంటి ఎంజాయ్ చేస్తుండొచ్చు హారర్ మూవీస్, ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో మనకి పాస్ట్ ఇన్సిడెంట్స్, కొన్ని మన సరౌండింగ్స్లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్, పాస్ట్ ఇన్సిడెంట్స్, పేరెంట్స్ దగ్గర మనం నేర్చుకున్నవి, స్కూల్ సరౌండింగ్స్లో నేర్చుకున్నవి, ఇవన్నీ కూడా మన బిహేవియర్ మీద ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. అది మేడం, మన ప్రవర్తన యొక్క విధులు, పనులు ఏమిటి మేడం? ఫంక్షన్స్ ఎలా ఉండాలి? మెయిన్ ఫంక్షన్స్ అంటే మెయిన్ 4 రీజన్స్ ఆఫ్ బిహేవియర్స్ ఉన్నాయి మేడం. ఒకటి ఏంటంటే అటెన్షన్, ఎదుటి వాళ్ళ అటెన్షన్ వాళ్ళకి మన అటెన్షన్ గ్రాప్ చేయడానికి మనం ఏంటంటే ఏదైనా సౌండ్స్ చేస్తూనో, ఏదన్నా చప్పట్లు కొడుతూనో, వీటిలో వాళ్ళకి మనని డ్రా చేయాలి, ఖచ్చితంగా మనం గుర్తింపు పొందాలి అని దాంతో చేసేది వన్ సైన్ ఆఫ్ బిహేవియర్. రైట్ మేడం, కాలర్ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, రాజమండ్రి నుంచి కేదార్నాథ్. హలో నమస్తే మేడం, రాజమండ్రి నుంచి అడిగేది. హలో నమస్కారం, చెప్పండి కేదార్నాథ్ గారు, చెప్పండి మీ ప్రశ్న ఏంటో అడగండి మేడంని.
అంటే మేడం గారు నాకు ఒక గత 5 సంవత్సరాల నుంచి అండి ఓవర్ థింకింగ్ ఎక్కువ అండి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఒత్తిడి ఎక్కువగా వస్తుందండి. దీన్ని హలో వినిపిస్తుంది, చెప్పండి కేదార్నాథ్ గారు. అలాగే మేడం, ఇది నేను సైకియాట్రిస్ట్ ని కలిసాను మేడం. నేను కలిసి టాబ్లెట్ కూడా రాశాను మేడం. ఇది హలో ఓకే, చెప్పండి మీ ప్రశ్న అడగండి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నాను మేడం. నేను ఎక్కువగా మేడం పడతలేదు మేడం నాకు. ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటుందంట, తనకి టాబ్లెట్స్ కూడా వాడుతున్నారంట సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి. సో దీనికి ఎట్లా ఎండ్ పాయింట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. అంటే మీ జరిగిన సిచ్యువేషన్ మీకు దేని విధంగా ఓవర్ థింకింగ్ వస్తుంది సార్? జరిగిన సిచ్యువేషన్ ఏంటి? అంటే మొత్తం మీ స్టడీ చేస్తే దాన్ని బట్టి మేము చెప్పగలుగుతాము. మెయిన్గా ఓవర్ థింకింగ్ మీకు పాజిటివ్ సైడ్ ఉందా, నెగిటివ్ సైడ్ ఉందా సార్? అంటే మేడం ఒకసారి పాజిటివ్ వస్తున్నాయి మేడం, ఒకసారి నెగిటివ్ వస్తున్నాయి మేడం. అంటే ఏ సందర్భం గురించి మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారు? అంటే మేడం ఎక్కువ పాస్ట్ ఒకటి మేడం, ఫ్యూచర్ ఒకటి మేడం. పాస్ట్ ఒకటి, ఫ్యూచర్ ఒకటి సార్. మిమ్మల్ని ఏ ఇన్సిడెంట్స్, మిమ్మల్ని పాస్ట్ ఇన్సిడెంట్స్ అంతా మిమ్మల్ని ఓవర్ థింక్ చేసేలా చేస్తుంది? అవునండి, అవును అదే మేడం. అంటే సిచ్యువేషన్ ఏది మిమ్మల్ని ఓవర్ థింక్ చేసేలా చేస్తున్న సిచ్యువేషన్ ఏంటి అని అడుగుతున్నాను సార్. అంటే మేడం, అంటే ఒకసారి మేడం నాకు చిన్న దెబ్బ తగిలింది మేడం నాకు. ఓకే. ఆ దెబ్బ వల్ల ఎక్కువ ఓవర్ థింకింగ్ అదే ఇంకా అదే ప్రతి గుర్తుకొస్తుంది మేడం. దానివల్ల నాకు ఏమన్నా అయిందో ఎక్కువ ఓవర్ థింకింగ్ అదే ఆలోచిస్తూ ఉన్నాను మేడం. ఒకటి సార్, మీకు జరిగిన పాస్ట్ సిచ్యువేషన్ బట్టి చూస్తే మీరు దెబ్బ తగిలిన దాన్ని మీరు ఫ్యూచర్లో ఏం జరిగిద్దో, నాకు ఏమైపోద్దో అన్న భయంతో మీరు దాన్ని ఓవర్ థింక్ చేస్తున్నారు. కానీ దాన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటే దెబ్బ తగిలింది, దెబ్బ తగ్గిపోతుంది. మీరు దానికి దెబ్బ తగ్గిపోతుంది సార్. కానీ మీరు దాని గురించి మీరు ఓవర్గా థింక్ చేయటం అంటే ఫ్యూచర్లో ఏమీ చేయలేకపోతానేమో అని ఇట్లాంటి భయాలు కాకుండా మీకు దెబ్బ తగిలేది గాయం మానిపోతుంది మీరు. బట్ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఆ ఇన్సిడెంట్ మీకు యాక్సిడెంటా సార్, లేకపోతే మీరు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా సార్? ఇన్సిడెంట్ జరిగింది మేడం, అదే యాక్సిడెంట్ ఏం కాదు. ఓకే ఓకే సార్. జరిగిన ఇన్సిడెంట్ సాల్వ్ ఏదైనా సరే సార్, ఎటువంటి బ్యాడ్ సిచ్యువేషన్ అయినా సరే మనం ఎప్పుడైనా కూర్చొని అండర్స్టాండ్ చేసుకుంటే కనుక దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు సార్. సాల్వ్ చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు, ఇలాగ కూర్చొని మీరు అనలైజ్ చేసుకుంటే కనుక సిచ్యువేషన్ని క్లియర్ చేయొచ్చు సార్. ఆ క్లియర్ చేస్తే మీరు ఓవర్ థింకింగ్, మీరు మీ ఫ్యూచర్ గురించి ఎందుకు భయపడుతున్నారు అంటే ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాక భయపడుతున్నారు. ఒకటి, ఎవరు ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు, ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకోగల క్యాపబిలిటీస్ మీకు ఏమేమి ఉన్నాయి అనేది మీరు గుర్తించలేకపోవటం వల్ల మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు సార్. అది మీరు ఆ రెండింటిని కనుక మీరు సాల్వ్ చేసుకుంటే మీరు ఆ సొల్యూషన్ దొరుకుతుంది. మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం కూడా ఉండదు సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. మేడం, ఇప్పుడు మనం చిన్నప్పుడు కొన్ని సన్నివేశాలు ఉంటాయి, మన పెద్దయ్యాక ప్రవర్తన మనపై ఆ సన్నివేశాలను బట్టి పెద్దయ్యాక ఆ ప్రవర్తన మనపై ప్రభావం చూపే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుందండి. కొన్ని ఇన్సిడెంట్స్ చిన్నప్పుడు జరిగినవి మన లోపల బాగా ట్రిగ్గర్ ఆన్ అవుతాయి. అవి ట్రిగ్గర్ అయ్యి మనకి కొన్ని ఇన్సిడెంట్స్ దానివల్ల మనకి కొన్ని జరిగే ఇన్సిడెంట్స్ని ఆ వ్యూలోనే చూస్తూ ఉంటాం. మనం ఆ వ్యూలోనే చూస్తూ ఉండటం వల్ల ఏంటంటే మనలో ఒక్కోసారి దానివల్ల ఇంకా భయం పెరుగుతూ ఉంటుంది. దాన్ని మనము ఆ వ్యూలో కాకుండా ఇంకా దెర్ ఆర్ సర్టన్ డిఫరెంట్ వ్యూస్, దాన్ని కొంచెం మనము పాజిటివ్గా చూడగలిగితే కనుక, ఇన్ సెన్స్ ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా ఆ భయాలు అవి ఉన్నప్పుడు ఏంటంటే నెగిటివ్గానే వస్తుంటుంది. కానీ దానికి మనము పాజిటివ్గా అంటే ఎలా చూస్తాము అంటే ఇప్పుడు మనకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ తీసుకోవాలి మేడం. కొంచెం దాన్ని పాజిటివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకున్నప్పుడు మనకు కూడా ఆలోచన తీరు మారుతూ ఉంటుంది. అదే మన నెగిటివ్ పర్సన్సో లేకపోతే నెగిటివ్ దీని వరకు ఉన్నప్పుడు మనకి ఇంకా భయం పెరుగుతూ ఉంటుంది డెఫినెట్గా. అలా కాకుండా దాన్ని ఒక ఎంత పెద్ద సమస్యనైనా సరే దీనిదేముంది మనం సాల్వ్ చేసుకోవచ్చు అని కొంతమంది జస్ట్ సమస్యకు సొల్యూషన్ కూడా చెప్పరు. వాళ్ళు ఏంటంటే ఒక సపోర్ట్ బ్యాక్ ఇస్తుంటారు. అది విన్నకే మనకేంటంటే ఐ కెన్ సాల్వ్ దిస్ అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్ మన మైండ్లో డెవలప్ అవుతూ ఉంటుంది. ఇన్ ద బిహేవియర్లో కూడా మనకు అది వస్తుంది డెఫినెట్గా.
ఎస్ మేడం, మరి ప్రవర్తన యొక్క 5 ముఖ్య కీలక మూల సూత్రాలు ఏమేమి ఉన్నాయి మేడం? మెయిన్ కీ పాయింట్స్ వచ్చేసి ట్రస్ట్ అండి. బిహేవియర్లో ఫస్ట్ మెయిన్ థింగ్. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ ఇది దీని గురించి తీసుకుంటే ఎగ్జాంపుల్గా ఒక ప్లేయర్స్నే తీసుకుంటాం. ఖోఖో, కబడ్డీ ఇట్లా ప్లేయర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలో కూడా వాళ్ళందరికీ ఒక నమ్మకం ఉండాలి. వాళ్ళందరి మీద వాళ్ళకి ఒక నమ్మకం ఉండాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రస్ట్ తర్వాత వాళ్ళకి వాళ్ళందరి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు అంతమంది ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు అందరికీ ఒకే రకమైన ఆలోచన ఉండదు. అందరు డిఫరెంట్ ఆలోచన తీరు ఉంటుంది. కానీ అందరికీ ఒక అండర్స్టాండింగ్ అంటూ అక్కడ డెవలప్ అవుతే కనుక వాళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ సెట్ అయిపోతుంది. థర్డ్ వన్ వచ్చేసి కమిట్మెంట్. ఒక ప్లే పట్ల వాళ్ళందరికీ ఒక కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ వాళ్ళని గేమ్లో సక్సెస్ని చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి వాళ్ళందరూ కూడా అకౌంటబిలిటీ రెస్పాన్సిబుల్గా ఉండాలి. గేమ్ పట్ల ఇది ఒకళ్ళు సరిగ్గా ఆడకపోయినా నెక్స్ట్ వాళ్ళు దాన్ని కొంచెం రెస్పాన్సిబుల్గా తీసుకొని వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని చూపించగలగాలి. నువ్వు ఆడలే సరిగ్గా అని చెప్పేసి అక్కడక్కడ వాళ్ళు ఉంటే టీమ్ స్పిరిట్ పోతుంది. డిస్కరేజ్ చేయకుండా వాళ్ళందరూ కూడా అకౌంటబుల్, రెస్పాన్సిబుల్గా తను చూపించలేదు, అక్కడ తను ఏదో ప్రాబ్లం అయింది, నా పర్ఫార్మెన్స్తో నేను దాన్ని కొంచెం బెటర్గా చేసి చూపిస్తాను అని చెప్పేసి అనుకోవటం. నెక్స్ట్ రిజల్ట్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ 5 కీ పాయింట్స్ ట్రస్ట్, కమిట్మెంట్, కాన్ఫ్లిక్ట్స్, అకౌంటబిలిటీ అండ్ రిజల్ట్, దీస్ ఆర్ ద 5 కీ ఫీచర్స్ ఆఫ్ ది బిహేవియర్. ఎస్ మేడం, మరి కోపం, భయం, అసూయ ఈ 3 ఉంటాయి కదా. ఈ భావాలు ప్రవర్తన మీద ఎలా ప్రభావం చేస్తాయి, ఎలా మారుస్తాయి మన ప్రవర్తనని ఈ 3 ఉండటం వల్ల? కోపము, భయం ఈ 3 కూడా నెగటివ్ ట్రేట్స్ ఆఫ్ బిహేవియర్ అండి. నెగటివ్ ట్రేట్స్ ఆఫ్ బిహేవియర్ మన ఏం చేస్తుంది అంటే డిక్లైన్కి తీసుకెళ్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇప్పుడు నెగటివ్ మోడ్ ఎప్పుడూ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని నెగటివ్లో ఉండే బిహేవియర్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వాళ్ళు అగ్రెసివ్నెస్గా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మాటలు కూడా అబ్యూజింగ్గా ఉంటుంది వాళ్ళవి. మాటలు దూషిస్తూ ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా ఉంటాయి వాళ్ళ మాటలు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఇన్సివిలిబిటీ అంటే ఐదర్ ఎస్కేప్ అన్న అవుతూ ఉంటారు, లేదంటే వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళ మధ్యలో నుంచి అవాయిడ్ చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు, సిచ్యువేషన్ని ఎక్స్క్లూడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఈ నెగటివ్ నేచర్ ఉన్న వాళ్ళు రిజిడిటీగా ఉంటారు. చేంజ్ని యాక్సెప్ట్ చేయలేరు. ఒక చేంజ్ని యాక్సెప్ట్ చేయలేరు, అలాగని ఆ టీంకి సపోర్టు చేయలేరు. వాళ్ళు దాంట్లో కలిసి నేను ఇలా చేస్తాను, మీరు చేస్తున్నారు, మీ అందరితో పాటు నేను చేస్తానని కలవలేరు, అలాగని చేంజ్ని యాక్సెప్ట్ చేయలేరు. నేను ఎలా ఉంటానో అలాగే ఉంటానని పిడివాదంగా ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ నేచర్, వీళ్ళ మైండ్ సెట్ స్టబర్న్గా దానికే స్టిక్ ఆన్ అయి ఉంటుంది. సో వాళ్ళు దాని ఏంటంటే దాని నుంచి బయటికి రాలేరు, ఎదుటి వాళ్ళు చెప్పే దీన్ని యాక్సెప్ట్ చేయలేరు. ఈ నెగిటివ్ ట్రైట్స్ ఉన్నప్పుడు ఏంటంటే 10 మందిలో కలిసినా కూడా వాళ్ళు ఐసోలేట్ అయిపోవాల్సిందే. ఎందుకు అంటే ఇప్పుడు 10 మందిలో ఒక 9 మంది పాజిటివ్గా ఉండి ఒకళ్ళు నెగిటివ్గా ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఆ నెగిటివ్ పర్సన్స్ వాళ్ళతో కలవలేరు. అదే నెగిటివ్ పర్సన్స్తో 9 మంది నెగిటివ్ పర్సన్స్ ఉండి ఒక పాజిటివ్ పర్సన్ ఉంటే ఆ పాజిటివ్ పర్సన్ నెగిటివ్ పర్సన్స్తో కలవలేరు, ఆ బిహేవియర్ నేచర్ ఉంటే కనుక. ఓకే మేడం, మరి మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తన గురించి చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్, ఇది ఈరోజు మనోనేత్రంలో అంశం. మరొక ప్రోగ్రాంలో మేము ఉంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ YK TV.